నేను రక్షణలో వచ్చేటప్పుడు ఒక ప్రశ్న నేను ఎప్పుడు కూడా వేసేది. ఒకవేళ నేను నా క్రియల ద్వారా నీతిమంతుడు కావాలని నేను ఆశపడి, మరి నేను పుట్టినప్పటి నుంచి లేకుంటే నాకు నేను ఒక టీనేజ్ అంతా దాటి ఒక 18-19 అంత దాటి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరి మరణం పొందే ముందు వరకు నేను మంచిగా బతికి లాస్ట్ ఒక్క మినిట్ ముందు ఏదో పాపం చేసేసాం అనుకుందాం, పరలోకం పోతానా నరకం పోతానా? మీరు నీతిమంతుడని అయ్యేది మీ యొక్క క్రియల ద్వారా కాదు, ప్రభు ఇచ్చే కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. సో ఈ రోజు మీరు ప్రభు దగ్గర ఏమని అడగాలంటే, ప్రభువా నేను ఆల్రెడీ నీతిమంతుడు అయిపోయాను. మనం బైబిల్ గ్రంథంలో ఒకటి మనం బైబిల్లో చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. ఇంకో చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో వేల సంవత్సరాల హిస్టరీ దానిలో రాయబడి ఉంది. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ యొక్క హిస్టరీ బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఎవరి పేరు మాత్రం బయట వచ్చింది తెలుసా? ఎవరందరూ నీతిమంతులుగా వారు ఉన్నారో వారి పేరు మాత్రమే సపరేట్ గా బయటకు వచ్చింది. అన్ని సంవత్సరాలు బతికారు, అన్ని మనుషులు జన్మించారు, మరణించారు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు దేన్ని ఆయన చాలా హైలైట్ చేసి బయటికి తీసుకొచ్చాడంటే నీతిమంతులని. హల్లెలూయా. నీతిమంతుడు ఆయన ఏమేం చేస్తే ప్రభు ఎంత ఆయన హెచ్చించగలుగుతాడు, ఎంత దీవించగలుగుతాడు, అంటే స్వస్థపరచగలుగుతాడు, ఎలా ఆయన ముందుకు నడిపించగలుగుతాడు అని ప్రభు అన్నిటినీ కూడా మనకి పాత నిబంధనలో కానీ మరి అన్నిట్లో కూడా ప్రభు మనకేం చూపించాడంటే ఒక నీతిమంతుడు వారి యొక్క జీవితం మాత్రం వ్యత్యాసంగా ఉంటుందంట. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే ఒక నీతిమంతుని మాత్రం ప్రభు చాలా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు పాపములో మనం బతికినప్పుడు చూసింది వేరే, యేసు ప్రభుని మనం నమ్ముకున్న తర్వాత మనము ఏం కలిగి ఉన్నామో అది కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా.